హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ని అనౌన్స్ చేశారు. ఇది జనవరి 6th నుంచి జనవరి 9th వరకు జరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు దీని కనెక్షన్ తోటి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, బట్ లాస్ట్ టైం ఇంకొకసారి మీకు చెప్తున్నాను. మీరు జస్ట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంటే కాదు, వేరే ఏ పోస్టులకు కనుక మీరు సెలెక్ట్ అయినా కానీ ఈ డాక్యుమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో మీరు ఏవైతే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒరిజినల్ ఫామ్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజున సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఓకే, వాట్ ఎవర్ ది డాక్యుమెంట్, మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా ఆ అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ యొక్క ఒరిజినల్ ఫామ్ని మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజున సబ్మిట్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్. నెక్స్ట్ది మీకు కంపల్సరీగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ది ఫోటోగ్రాఫ్స్. సో మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేశారో లేదా ఏదైతే రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉందో ఆ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ మీరు తీసుకెళ్ళండి. అట్లీస్ట్ సమ్ 8 to 9 ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళండి, ఎందుకంటే చాలా చోట్ల అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్స్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ దాని తర్వాత క్లాస్ 10th సర్టిఫికేట్. సో క్లాస్ 10th సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. జిరాక్సెస్ పనిచేయవు, డూప్లికేట్స్ పనిచేయవు. సో డూప్లికేట్ ఒకవేళ పోయిన తర్వాత మీరు తయారు చేయించుకున్న డూప్లికేట్ అయితే ఇట్ ఈస్ ఓకే, ఫైన్. బట్ జిరాక్స్ కాపీస్ అండ్ కలర్ జిరాక్స్ ఇవి పనిచేయవు. కంపల్సరీగా ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే వ్యాలిడ్ కింద తీసుకుంటారు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు డిగ్రీ, ఓడి, ఒకవేళ ఓడి గనక లేకపోయినట్టయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇంకా మీకు ఓడి రాకపోతే అప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఓకే, సో డిగ్రీ, ఓడి ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్. మీ లోకల్ క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసేవి స్టడీ సర్టిఫికేట్సే. ఒకవేళ మీరు గనక సింగిల్ డిస్ట్రిక్ట్లో 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివినట్టయితే అప్పుడు మీకు 7th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదా మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో చదివినట్టయితే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు మీ స్టడీ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ ఫామ్లో ఉండాలి. ఓకే, దాని తర్వాత రికార్డ్ అసిస్టెంట్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఈ పైనున్న వాటితో పాటు, అంటే డిగ్రీ ఎలాగో ఉండదు, సో పైనున్న వాటితో పాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అడిషనల్ క్వాలిఫికేషన్ కింద డిగ్రీ చూపించినట్టయితే డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్ళండి. సో ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్. దాంతోపాటు ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ చూద్దాం. దీస్ ఆర్ కంపల్సరీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా కంపల్సరీ సర్టిఫికేట్స్. ఇప్పుడు బీసీ వాళ్ళు అనుకోండి, వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ని వాళ్ళు చూపించుకోవడానికి ఫస్ట్ యూ నీడ్ టు క్యారీ ది క్యాస్ట్ సర్టిఫికేట్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి. దాంతోపాటు ఎన్సిఎల్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇది 2 డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, మాన్యువల్ ఫామ్ అండ్ డిజిటల్ ఫామ్. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. ఒకవేళ మీరు కనుక అర్జెంటుగా మీకు కావాలి అని అనుకుంటే మాన్యువల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. సో మాన్యువల్ సర్టిఫికేట్ మీరు విఆర్ఓని అప్రోచ్ అయితే విఆర్ఓ మీకు మాన్యువల్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తయారు చేసి ఇస్తాడు. ఓకే, ఇది బీసీకి అయితే. నెక్స్ట్ షెడ్యూల్ కాస్ట్కి అయితే, ఎస్సీకి అయితే మటుకు క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ది ఉండాలి, విచ్ విల్ డెపిక్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. సో ఎస్సీలో షెడ్యూల్ కాస్ట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద డివైడ్ చేసిన తర్వాత ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ఎస్టీకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్. సో దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. అలాగే పీడబ్ల్యూడి అయితే, పర్సన్స్ విత్ డిసేబిలిటీ అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్. సో ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుందో ఆ డిసేబిలిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఎంప్లాయర్. మీరు ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న ఎంప్లాయర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి. మీకు ఏవైతే సర్టిఫికేట్స్ రిలవెంటో అవి తీసుకెళ్తే సరిపోతుంది, ఒరిజినల్ సర్టిఫికేట్స్. అయితే ఇప్పుడు జస్ట్ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే సరిపోదు. దెర్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ యూ నీడ్ టు ఫాలో. ఫస్ట్ది, మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ జనవరి 6th నుంచి జనవరి 9th వరకు ఇచ్చారు. బట్ ట్రై టు అటెండ్ దిస్ డీవీ ఆన్ ది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. జనవరి 6th అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు మీ సర్టిఫికేట్స్లో ఏవైనా చిన్న ఇష్యూస్ ఉన్నట్టయితే నెక్స్ట్ 1 or 2 డేస్లో మీరు వాటిని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రై టు అటెండ్ దిస్ డీవీ ఆన్ ది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ డేనే ఈ డీవీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మందికి ఇష్యూస్ వచ్చాయి. ఈవెన్ ఐ సఫర్డ్ విత్ దిస్ థింగ్. సో ఫస్ట్ డే కొన్నిసార్లు మనకి అటు ఇటు అవ్వచ్చు. సో
అలా అయినా గానీ మనకి దాన్ని చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ట్రై టు అటెండ్ దిస్ డీవీ ఆన్ ది ఫస్ట్ డే ఇట్‌సెల్ఫ్. ఒకవేళ మీరు గనక మల్టిపుల్ పోస్ట్‌లో సెలెక్ట్ అయ్యారు అని అనుకోండి. లెట్స్ సే యూ గాట్ జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా చాలా వచ్చేసాయి అనుకుందాం మీకు జాబ్స్. ఇప్పుడు గనక మీరు జూనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితే, మీరు మిగిలిన పోస్ట్‌ల యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఆ పోస్ట్‌ని వదిలేస్తున్నట్టు అర్థం అన్నమాట. ఓకే. సో, ఇఫ్ యూ గాట్ సెలెక్టెడ్ ఇన్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అలాగే మీరు వేరే డిస్ట్రిక్ట్స్‌కి సెలెక్ట్ అయినా, ఇఫ్ యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ది అదర్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్స్‌లో మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో సెలెక్ట్ అవుదాం, ఏ డిస్ట్రిక్ట్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, ఆ డిస్ట్రిక్ట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ఈ 2 డిస్ట్రిక్ట్స్‌లో జూనియర్ అసిస్టెంట్ కింద సెలెక్ట్ అయ్యారు అని అనుకుందాం. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు వెస్ట్ గోదావరి చూజ్ చేసుకుంటున్నారనుకోండి. వెస్ట్ గోదావరిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి. అక్కడ అటెండ్ అయినప్పుడు మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఇచ్చిన ఆర్ఓసీలో కింద ఫార్మ్ 1 అని చెప్పని ఒకటి ఇచ్చారు. ఆ ఫార్మ్ 1ని మనం మీరు ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అక్కడ ఫిల్ చేసి ఇస్తే సరిపోతుంది. అప్పుడు మీరేం చేయాలంటే నేను ఈ డిస్ట్రిక్ట్‌లోనే చూజ్ చేసుకుంటున్నాను. మిగిలిన డిస్ట్రిక్ట్స్‌లో నాకొచ్చిన పోస్టులన్నీ నేను వదిలేసుకుంటున్నాను అని చెప్పని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా ఇక్కడ మీరు చేసే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోటి ఇంకా ఫైనల్ అయిపోతుందన్నమాట. మిగిలిన అన్ని పోస్టులని మీరు వదిలేసినట్టే. సో, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ క్యారీ 5 సెట్స్. ఇవి అటెస్టెడ్ కాపీస్ మీరు తీసుకెళ్ళాలి. ఏవైతే మీరు తీసుకెళ్లాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫోటోస్ మిగిలిన అన్నిటికీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ తీయించాలి. 5 సెట్స్ అట్‌లీస్ట్. 5 సెట్స్ వాళ్ళు తీసుకుంటారు. బట్ నేనేమంటానంటే క్యారీ అట్‌లీస్ట్ 6-7 సెట్స్. 6 గాని, 7 గాని సెట్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే మధ్యలో చిరిగిపోవడాలు, నలిగిపోవడాలు ఇలాంటివి ఏమైనా జరిగినా సో మీకు పెద్ద ఇష్యూస్ ఉండవు కాబట్టి సో క్యారీ సమ్ 6-7 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అటెస్టెడ్ విత్ సైన్ అండ్ స్టాంప్ ఆఫ్ ఎ గెజెటెడ్ ఆఫీసర్. దాన్ని గెజెటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ ఉండాలి వాటికి కింద. ఓకే. సో కొంతమంది ఏం చేశారంటే లాస్ట్ టైం ఒక జిరాక్స్ కాపీ మీద గెజెటెడ్ అటెస్టేషన్ సైన్ చేయించి వాటిని జిరాక్స్ తీశారు. దట్ వోంట్ బి వ్యాలిడ్. సో మీరేం చేయాలి, ఫస్ట్ క్లాస్ 10 సర్టిఫికేట్ ఉందనుకోండి, దాన్ని ఓ 6 జిరాక్స్‌లో లేదా 7 జిరాక్స్‌లో తీయించేసేయండి. తీయించిన తర్వాత ప్రతి దాని మీద ఈ గెజెటెడ్ ఆఫీసర్ యొక్క సంతకం పెట్టించాలి. ఓకే. గెజెటెడ్ ఆఫీసర్ యొక్క సంతకం అండ్ ఆ సంతకం కింద స్టాంప్ ఉండాలి. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ అండ్ 6-7 సెట్స్ కావాలి. సో, అట్‌లీస్ట్ మీకు 5 సెట్స్ వాళ్ళు తీసుకుంటారు అండ్ రిమైనింగ్ సెట్స్ ఒకవేళ ఉంటే ప్రాబ్లమ్ లేదది. సో, క్యారీ అట్‌లీస్ట్ సమ్ 6-7 సెట్స్ టు ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ గుర్తుపెట్టుకోండి సైన్ ఉండాలి. సైన్ కింద వాళ్ళ డెసిగ్నేషన్ స్టాంప్ కూడా ఉండాలి. అండ్ క్యారీ యువర్ ఓన్ పెన్. సో, మీ పెన్స్ గానీ ఏవైనా ఉన్న ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా ముందుగానే దగ్గర పెట్టుకోండి. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అట్‌లీస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు 2-3 అవర్స్ పడుతుంది. చాలా మందికి లాస్ట్ టైమ్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు 5 వరకు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ ట్రై టు గో టు దట్ ప్లేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఫస్ట్ వెళ్ళిపోయారనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, దట్ వుడ్ బి ఫైన్. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇది మీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్‌లో జరుగుతుంది. ఓకే. మీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి అనుకోండి. ఈస్ట్ గోదావరి ఇన్ ద సెన్స్ ఇప్పుడున్న డిస్ట్రిక్ట్స్ కాదు. పాత 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి చూసారా? ఓల్డ్ 13 డిస్ట్రిక్ట్స్. ఆ ఓల్డ్ 13 డిస్ట్రిక్ట్స్ ప్రకారమే ఉంటుంది జ్యుడిషియరీ అంతా కూడా. ఇప్పుడు ఈవెన్ ఇది కాకినాడ, కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి ఇలా మూడిటి కింద డివైడ్ అయినా గానీ ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఇప్పటికీ ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్ ఆఫ్ దిస్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ ఇన్ రాజమండ్రి. సో, రాజమహేంద్రవరంలోనే ఉందన్నమాట. సో, మీరు ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్ రాజమహేంద్రవరంలో అటెండ్ అవ్వాలి. అలాగే వెస్ట్ గోదావరి అనుకోండి. వెస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి ఇలా 2 థింగ్స్ కింద డివైడ్ అయినా గానీ ఆ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏలూరులో ఉంది అండ్ యూ నీడ్ టు అటెండ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్ ఏలూరు. అలాగా మీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎక్కడుందో వెతుక్కుని ఆ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో నేను చెప్తాను. సో, జస్ట్ సెర్చ్ ఫర్ యువర్ డిస్ట్రిక్ట్. మీ డిస్ట్రిక్ట్ ఏదుందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ కొట్టి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అని కొట్టండి. మీకు వెబ్‌సైట్ వస్తుంది. ఆ వెబ్‌సైట్‌లో మీరు మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు మీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎక్కడుందో తెలిసిపోతుందనమాట. ఓకే. సో, ప్రతిసారి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్డ్ ఈస్ట్ గోదావరికి హెడ్ క్వార్టర్స్ కాకినాడ. కానీ ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రాజమండ్రిలో ఉంది. సో, దట్స్ వై యూ నీడ్ టు బి బిట్ కేర్‌ఫుల్. ఏ కోర్ట్‌లో పడితే ఆ కోర్ట్‌లో వెళ్ళడానికి ఉండదు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓన్లీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్‌లోనే చేస్తారు. ఓకే.
సో ఐ హోప్ ఐ క్లారిఫైడ్ ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్. అండ్ ఐ నో దట్ మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇచ్చిన ఈ డీవీకి ఇచ్చిన ఈ ఆర్ఓసీలో వాళ్ళు మెన్షన్ చేశారు, మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంటే మీరు కంపల్సరీగా చూస్ చేసుకో, ఆ డాక్యుమెంటే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ వోంట్ బి వ్యాలిడ్ అని చెప్పని ఇచ్చారు. సో వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే యూ కెనాట్ చేంజ్ యువర్ కేటగిరీస్. ఓకే, సో ఆ కేటగిరీస్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు, బట్ రిమైనింగ్ థింగ్స్ ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయబోయి వేరే సర్టిఫికేట్ ఏదైనా అప్లోడ్ చేశారనుకోండి, సో యూ కెన్ రిక్వెస్ట్ దెమ్, వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఇట్ షుడెంట్ బీ అన్ ఇష్యూ నౌ, బికాజ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ అండ్ మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అంటే, సో దే విల్ కన్సిడర్ దట్, ఇట్ వోంట్ బీ అన్ ఇష్యూ. సో దానివల్ల నిద్రలు మానేసుకోకండి, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, అండ్ అనదర్ వన్ మోర్ థింగ్, ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో, నేను చాలాసార్లు చెప్పాను మీకు, దెర్ ఈజ్ ఎ డిఫరెంట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, మీరు అది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తేనే మీకు ఇక్కడ లోకల్ స్టేటస్ ఇస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ బిఫోర్ గోయింగ్ టు దిస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, మిగిలిన అన్ని పోస్టులకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ టైప్లోనే ఉంటుంది. అండ్ మిగిలిన పోస్టులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ సూన్ అనౌన్స్ చేస్తారు వన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్. యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే మిగిలిన వాటికి మీరు సెలెక్ట్ అయినా కానీ ఇంక ఇక్కడతో అయిపోయినట్టే అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. I hope this video is informative to you. If you found this video informative, please like, share and subscribe. Signing off, your modern teacher.